హలో! నమస్తే. అందరు బాగున్నారా? మొక్కల్ని చూపించి మీకు చాలా డేస్ అయిపోతుంది కదా! ఈ ఇంట్లోకేంటంటే ఎండ బాగా వస్తుందండి. దాని వలన మొక్కలు కూడా మంచిగా గ్రో అయితున్నాయి. ఇంకా ఒకటి చూపిస్తాను మీకు ముందు. ఒకటి చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే దీన్ని చూసి భయపడకండి. నేను కూడా భయపడ్డాను. దీన్ని చూసి ఎందుకింత నల్లగా అయిందా అని చెప్పి. ఫ్రంట్ ఎక్కువ పట్టించుకుంటాను కానీ బ్యాక్‌ది ప్యాన్‌కి పట్టించుకోక ఇలా అయిందనమాట. సో, అందుకే దీనిపైన బేకింగ్ సోడా అండ్ వెనిగర్ వేసి క్లీన్ చేస్తున్నాను. సో, యాక్చువల్లీ ఏదో రీల్‌లో చేస్తే ఈజీగా క్లీన్ అయినట్టు అనిపించింది కానీ, అంత ఈజీగా ఏం అవ్వలేదు. కాకపోతే అది ఏమైందంటే ఈజీగా రుద్దుతుంటే ఈజీగా వచ్చేస్తుంది. మామూలుగా వెనిగర్ ఎఫెక్ట్ వలన క్లీన్ చేయడం అయితే కొంచెం ఈజీగానే అనిపించింది. అట్లా రుద్దుతూ ఉంటే ఈజీగా వచ్చేసిందనమాట. ఫైనల్ పరిస్థితి అయితే ఇది. బాగా నీట్‌గా వచ్చింది కదా! ఇంకొంచెం కష్టపడి చేత్తో రుద్దానే అనుకోండి అది కూడా వచ్చేస్తుంది. బట్ ఇంతవరకైతే నేను కష్టపడి చేయగలిగాను. మీ ఇంట్లో కూడా ఇట్లాంటివి ఏవైనా ఎక్కువ జిడ్డుగా ఇట్లా ఉండేవి ఏవైనా సామాన్లు ఉంటే పాత్రలు ఉంటే ఇలాంటిది టిప్ యూజ్ చేయండి. బాగా బయట చూసారా ఎంత చల్లగా ఉందో. మాకేం స్నో పడలేదు. స్నో ముందు రోజు ఎప్పుడో పడితే అది బయట టెంపరేచర్ ఎక్కువ ఉండి తక్కువ ఉండి అది ఫ్రీజ్ అయిపోయిందనమాట. మొత్తం స్లీట్ లాగా ఫామ్ అయిపోయింది. నాకు కొంచెం టైం దొరికిందనమాట. చాలా రోజులు అయిపోయింది నెయిల్స్ చేసుకొని. అందుకే నేను నెయిల్ పాలిష్ రిమూవ్ చేస్తున్నాను. ఇది వరకు అయితే నా నెయిల్ పాలిష్ లేకుండా చూసేదాన్నే కాదు. అంత రెగ్యులర్‌గా అప్లై చేసుకునేదాన్ని. బట్ ఈ మధ్య కాలంలో లేదు. ఇంకా ఎలా పడితే అలానే. అండ్ దట్టు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నెయిల్స్ మొత్తం కట్ చేశాననమాట. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం నెయిల్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అట్లే పెంచుకొని ఉంటే గోళ్ళల్లో మట్టి ఎక్కువైపోయి బ్యాక్టీరియా అది ఇది ఫామ్ అవుతుందని చెప్పేసి క్లీన్ చేసుకుందామని చెప్పి మొత్తం నెయిల్స్ అయితే కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. చూసారా ఇద్దరు హాయిగా పడుకున్నారు. అభికి ఈ మధ్యన నైట్ టైమ్ దగ్గు ఎక్కువ వస్తుంది. డే అంతా బాగుంటాడు. నైట్ ఎక్కువ వస్తుందనమాట. తెల్లవారుజామున పడుకుంటాడు బాగా. మాకేమో సరిగా నిద్ర ఉండట్లేదు. మేబీ సీజనల్ ఫ్లూ అనుకుంటాను. ఈరోజు కైండ్ ఆఫ్ వాటర్ ఈటింగ్ డే లాగా అయిపోయింది. అంటే అనుకోని చేయలేదు. అనుకోకుండానే అయిపోయింది. నేనైతే ఫస్ట్ జీరా వాటర్ తీసుకొని తాగుతున్నాను. ఏదో ఒకటి తాగుతూనే ఉంటాను ఎప్పుడు. ఆ తర్వాత ఈరోజు నాకు సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ చేయాలనిపించింది. రోజు దోస, ఇడ్లీ తిని ఇంకా బోర్ కొట్టిందనమాట. బోర్ కొట్టలేదులెండి. దోస ఎప్పటికీ బోర్ కొట్టదు. బట్ స్టిల్ సింపుల్‌గా తినాలనిపించింది. ఇంక రోజు అవే తింటే ఏం లేదు. ఇంత లావు అయిపోతాం కదా! అందుకని కొంచెం కంట్రోల్‌గా తినాలని. అయితే ఇక్కడ చెన్నా కలుపుకున్నాను నేను బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇంట్లో అందరూ పడుకున్నారు హాయిగా. నాకు ఇది మీ టైం. నా అంతట నేనే మంచిగా టైంని స్పెండ్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ నుంచి స్కూల్‌కి వెళ్ళాక ఇంట్లోనే ఇంకా లేచొచ్చారు అంటే రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒకటి ఇంట్లో నడుస్తూనే ఉంటది. అలా వాళ్ళు పడుకున్నప్పుడు నేను నా మీ టైం నేను చేసేది ఇప్పుడు మాత్రమే. అది కూడా రోజు జరగదులేండి. ఇలా నా టైం ఎప్పుడైనా బాగుంటే నేను లేస్తాను. వాళ్ళు లేచిన తర్వాత ఫస్ట్ మేము చేసిన యాక్టివిటీ ఏంటి ఈరోజు అంటే కాసేపు ఇలా షటిల్ ఫ్యామిలీ మొత్తం ఆడాము. ఒక 45 మినిట్స్ పాటు అలా టైం స్పెండ్ చేసాము పొద్దున్నే. ఆ తర్వాత ఒక మంచి టీ పెట్టుకొని తాగాను. నాకు ఇదొక అడిక్షన్ లాగా అయిపోయింది. ఎలా మానేయాలో నాకు అర్థం కావట్లేదు. అంతగా తాగడం కూడా నాకు నచ్చట్లేదు. తర్వాత హెడ్ బాత్ చేశాను. ఇదేంటంటే గుడ్ వైబ్స్‌ది సిరమ్ ఉన్నింది. అది అప్లై చేస్తున్నాను. రోజు ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దామని. నా స్కిన్‌కి సెట్ అయిందంటే మీ అందరితో కూడా షేర్ చేస్తాను. బట్ ఇక్కడ నేను ఏవైనా షార్ట్స్‌లో పెడుతున్నానే అనుకోండి. నేను ఒకటి మెన్షన్ చేయడం మర్చిపోతున్నాను ఎవ్రీ టైమ్. మీరేంటంటే ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏదైనా కొత్త ప్రోడక్ట్ మీ స్కిన్‌కి యూజ్ చేసే ముందు. ఎందుకంటే ప్రతి స్కిన్ డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు సరిపోయేది మీకు సరిపోతుందని అస్సలు ఉండదు. సో, ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఆ తర్వాత కిందికొచ్చి చూస్తే ఈయన కార్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ అద్దం ఏంటంటే ఫ్రీజ్ అయిపోయింది. అది క్లీన్ చేసుకుంటుంటే నాకు కనిపించింది. అండ్ నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మీతో ఒకటి షేర్ చేసుకుంటాను అని చెప్పేసి. ఈ ప్లాంట్స్ మీకు గుర్తున్నట్టయితే ఈ 2 ప్లాంట్స్ ఇవి ఆల్మోస్ట్ డెడ్ అయ్యే స్టేజ్‌లో ఉన్నాయన్నమాట. నేను స్టోర్‌లో చూసినప్పుడు వాటిని నేనేదో పెద్ద వీరనారిలాగా కాపాడుకుందామని ఇంటికి తెచ్చుకున్నాను. బట్ బై గాడ్స్ గ్రేస్ అవి ఇప్పుడు బాగా చిగుర్లు కూడా వస్తున్నాయి. కొత్త లీవ్స్ కూడా వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది వాటిని చూసి. అవి క్లియరెన్స్‌లో వచ్చాయి. చాలా తక్కువ ప్రైస్‌కే వచ్చాయి. అలాంటి ప్లాంట్స్‌ని బతికించుకుంటే ఆ ఆనందం, సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది నాకైతే. తర్వాత ఒక రీల్ చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ నేను పండు డాన్స్ చేద్దాం అనుకున్నాను. నేను ఒక క్రాఫ్ట్ కూడా చేశాను కదా! ఆ క్రాఫ్ట్ అనుకోకుండా చేశాను. అనుకోని చేస్తే ఒక్కొక్కసారి సక్సెస్ కావు. అదే అనుకోకుండా ఇలా చేశానే అనుకోండి అది ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 1.5 మిలియన్ ప్లస్ వ్యూసే వచ్చాయి. అండ్ డాన్స్ వీడియో చేద్దాం అనుకుని బయటికి వెళ్దాము అనుకుంటే ఈ డోర్ ఓపెన్ చేస్తుంటే అది కూడా ఫ్రీజ్ అయిపోయింది. డోర్ ఓపెన్ కాలేదు. కింద నుంచి వెళ్ళి
చేద్దాము అనుకుంటే మేము బయట 2 సెకండ్స్ కూడా నిలబడలేకపోయాము. గడ్డి కూడా ఫ్రీజ్ అయిపోయింది, మొత్తం స్కిడ్ అయిపోతుంది నడుస్తుంటే. అందుకే ఇంకా ఇంట్లోనే చేసేసాం డ్యాన్స్ని. అంటే నేను చెప్పిన రీల్ ఇదే అనమాట, ఈ రింగ్దే. ఇది నేను ఏదో సరదాగా చేశాను, అంత బాగా హిట్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రింగ్ చూడగానే నాకు చాలా చాలా నచ్చేసింది. అదేదో నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ లాగానే అనిపించింది. భలే ఉంది. నేను ఇది ఇంకా డెఫినెట్లీ రెగ్యులర్గా యూస్ చేస్తాను. మీరు ఒకవేళ ఇన్ కేస్ మీకు అలాంటివి చేసుకోవాలి అంటే ఈజీగా చేసుకోండి. ఇండియాలో అయితే ఇంకా స్టఫ్ అదంతా కూడా ఈజీగా దొరుకుతుంది కదా, చేసుకోవచ్చు. ఫుల్ వీడియో నేను మను బ్యూటీ టిప్స్లో పెడతాను, సో దట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చెక్ చేయొచ్చు కదా. అండ్ ఇక్కడ నేను ఒక సైడ్ క్రాఫ్ట్ చేస్తుంటే మా ఆయన ఏం చేస్తున్నారంటే, నాకు స్నాక్ తినాలి అనిపించింది, అంటే ఏదైనా కొంచెం చాట్ లాగా తినాలనిపించి అడిగితే బేల్పూరి చేశారనమాట. ఈ హల్దీరామ్ మిక్స్చర్ ఉంటుంది కదా, బేల్ మిక్స్డ్, అది వాల్మార్ట్లో దొరుకుతుంది ఇక్కడ. సో అది తీసుకొచ్చి దాంతో ఇప్పుడు ఇంకా ఇది టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇది ఎవరికైనా యుఎస్ఏలో కానీ కెనడాలో కానీ స్ట్రీట్ ఫుడ్ మిస్ అవుతున్నారు, బేల్పూరి మిస్ అవుతున్నారు, ఇలాంటివి ఏమైనా అనిపిస్తే ఇది ట్రై చేయండి. నాకు చాలా నచ్చింది. కొంచెం మంచిగా పుల్లగా బాగా అనిపిస్తుంది నోటికి. దీంట్లో ఎక్కువ వెజ్జీస్ యాడ్ చేసేలాగా నేను అడుగుతాను, మోర్ దెన్ బొరుగుల కంటే కూడా. ఇది నాకు పండుకి ఇద్దరికి కలిపి చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తున్నా కానీ తక్కువే ఉంటుంది. వెజిటబుల్సే ఎక్కువ ఉంటాయి. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు, ఇంకా బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసినట్లు లేరుతాను. ఫైనల్లీ అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని నిమ్మకాయ రసం వేసుకొని కొంచెం చాట్ మసాలా వేస్తున్నారు పైన. అది వేసారు అంటే మనకి ఈ బేల్ మిక్స్ అనేది తయారైపోతుంది. నాకు పానీపూరి వీటికంటే కూడా ఎక్కువ బేల్ మిక్స్ ఎక్కువ తింటాను, నేను ప్రిఫర్ చేస్తాను. సమ్మో నాకు ఇదే ఎక్కువ ఇష్టం. అండ్ బొరుగులు తింటే కొంచెం గ్యాస్ పట్టేస్తుంది అంటారు. సో అలా ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే మజ్జిగ తాగండి, సో దట్ కొంచెం బాగా అనిపిస్తుంది పొట్టలో. మధ్యలో వాటర్ ఈటెనేడే అని చెప్పి నేను లంచ్కి ఏం తిన్నాను చూపించలేదు కదా. ఈవెన్ నేను ఇది నాకు కూడా గుర్తులేదండి నేనేం తిన్నాను. స్నాక్స్కి అయితే ఇది తిన్నాను, ఇది సూపర్గా అనిపించింది. లంచ్కి మాత్రం మర్చిపోయాను ఏం తిన్నాను. మహా అయితే చపాతీనే తినుంటాను, చపాతీ విత్ చెన్నా చాటే తినుంటాను. అదే ఎక్కువ తింటున్నాను కాబట్టి ఈ మధ్యకాలంలో అయితే. అండ్ నాకు ట్యాంగీగా ఏదైనా తినాలి అనిపిస్తే బేల్ మిక్స్ మా ఇంట్లో ఎప్పుడు ఇది రెడీగా ఉంటుంది, ఈ హల్దీరామ్స్ది. ఇంకెప్పుడు కావాలన్నా కూడా ఇలా ఇన్స్టెంట్గా మా ఆయన కలిపిచ్చేస్తారు, అది తింటాను. నేను బాగా టయర్డ్ అయ్యి ఉన్నాను అసలు. ఈ క్రాఫ్ట్ చేయడం, ఈ స్టఫ్ చేయడం, దీనితోనే పని అయిపోతుంది. సో అందుకని నాకు తను హెల్ప్ చేస్తారు. అఫ్కోర్స్ మా ఆయన లేకపోతే నాకు చాలా చాలా కష్టం అయ్యేది, మా ఆయన హెల్ప్ చేయకపోతే. బట్ తను డెఫినెట్లీ 100%, 110% హెల్ప్ చేస్తూనే ఉంటారు. ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు. ఈవెన్ నా క్రాఫ్ట్స్లో కూడా బిహైండ్ ద సీన్స్లో తను చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు ఏమైనా కష్టంగా ఉన్నాయి లేదా ఈ పూసలెక్కిచ్చేవి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, చాలా వర్క్ ఉంటుంది కదా క్రాఫ్ట్ వర్క్ అంటే, దాంట్లో కూడా తనే హెల్ప్ చేస్తారు. తనకి వర్క్ తక్కువ ఉంది, ఆఫీస్ వర్క్ తక్కువ ఉంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల అదొక అడ్వాంటేజ్. ఎనీ కార్డ్? ఒకటే. ఓకే డన్. ఓకే చూసా. దాంట్లో పెట్టేసేయాలా? ఓకే పెట్టేసా. చెప్పు త్వరగా. అబ్బా ఫీల్ చేయాలి కదా నువ్వు పెట్టిన కార్డ్ని. యూ నీడ్ టు ఫైండ్. నో అది కాదు, నీ ట్రిక్ వర్క్. నో 7 స్పేడ్ వచ్చింది. నీకు వర్కౌట్ అవ్వలేదులే, వాట్? నన్ను చంపుతావు అయితే. ఈసారి నాన్న అడుగు. చెప్పొచ్చు కదా పాపం పసిబిడ్డకు. చెప్పదంట అక్క నీకు. సచ్ ఏ బ్యాడ్ సిస్టర్ కదా, సచ్ ఏ బ్యాడ్ సిస్టర్. అగ్రీ ఆర్ నాట్ అబ్బు? యూ డోంట్ అగ్రీ? అబ్బో అదేలే, మధ్యలో నేనే తిక్కదాన్ని అయిపోయా.
నీకు ట్రిక్ చెప్పేది కదా గుడ్ సిస్టర్ అయితే. ఒప్పుకోవా మీ అక్క బ్యాడ్ సిస్టర్ అంటే? అక్క కొడుతుందా? ఏంటి? షీల్ జస్ట్ బి మ్యాడ్. ఓ అందుకా బ్యాడ్ సిస్టర్ అనట్లేదు, లేకపోతే నీ మనసులో బ్యాడ్ సిస్టర్ అనే ఉంది కదా. ఉంది 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 ఉంది. మళ్ళీనా? ఇంకెంతసేపు రా నాయనా? ఓకే డన్ డన్, మేక్ ఇట్ ఫాస్ట్. కనిపెట్టినాడు, వచ్చింది అమ్మగాడికి. అదే ఫైనలీ. యూ డోంట్ నీడ్ టు ఆస్క్ అక్క, యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ హర్ కదా. వాడికి వచ్చిందిలే నువ్వు చెప్పకపోయినా. బొమ్మలాడి ఫైనల్లీ అదేదో ట్రిక్ వాళ్ళకు తెలిసింది, అది ఒకసారి చూపించింది, మళ్ళీ మర్చిపోయాడు వీడు పాపం. వెయిట్ చేసి ఫైనల్లీ హీ గాట్ ఇట్. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. అండ్ పండు ఇక్కడ ఎవ్రీడే 30 minutes వాకింగ్ చేస్తూ ఉందన్నమాట. స్కూల్లో అయితే రన్నింగ్ అవి ఇవి చేస్తూ ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీస్. ఇంట్లో ఉంటే అవన్నీ ఏమి ఉండవు కదా, సో తను వాకింగ్ ప్రిఫర్ చేస్తుంది. అలా మేమేదో సరదాగా ఆడుకుంటుంటే కింద కార్ వచ్చి ఆగింది. ఇంతకీ అదేంటి అంటే, నాకు స్టార్ బక్స్ మ్యాంగో డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ తాగాలనిపించింది. చాలా డేస్ అయిపోయింది అది తాగి, ఇంకో లెమనేడ్ తాగాలి అనిపించింది. కానీ సో అది ఆర్డర్ పెడితే ఇచ్చారు, వాళ్ళు తెచ్చి ఇచ్చారు ఇంటికి. సో కానీ ఏమైంది అంటే అది లెమనేడ్తోనే నాకు టేస్టీగా అనిపిస్తుంది, బట్ వాళ్ళు వాటర్తో మిక్స్ చేసి తీసుకొచ్చారు, అంత టేస్టీగా ఏం అనిపించలేదు. మా ఆయన మళ్ళీ ఆర్డర్ పెడతా అన్నారు, కానీ ఇంకా ఎందుకులే మళ్ళీ అని చెప్పి క్యాన్సిల్ చేసి, ఇంకా మళ్ళీ ఏం పెట్టలేదు ఆర్డర్ అయితే. ఇదే ఇంకా తాగేశాను. నాకు క్రేవింగ్ ఫుల్గా సాటిస్ఫై అయితే అవ్వలేదు. ఇంకొక 10-15 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాగుతాను. అంతవరకు నా క్రేవింగ్ అలానే దాచిపెట్టుకొని ఉంటాను. అభికి పొద్దుపోక ఏవేవో చేస్తున్నాడు. వాడి ఓన్ వరల్డ్ని, వాడి ఓన్ సిటీని వాడు బిల్డ్ చేసుకున్నాడు. సో అదే ఇక్కడ చూపిస్తున్నాడు. ఆ తర్వాత వాల్మార్ట్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఆ తర్వాత కాదు, నెక్స్ట్ డే వెళ్ళాము. ఇక్కడ ఏంటి అంటే ట్రాష్ కవర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. క్లియర్గా ఉండాలి కవర్స్. ఒకవేళ టాయిలెట్ ట్రాష్ పడేయాలి అంటే అవి బ్లాక్ కలర్లో ఉండాలి. ఇలా చాలా రూల్స్ ఉన్నాయి. పొరపాటున రీసైకిల్ దాంట్లోకి వేరే ఏవి పడినా తీసుకెళ్ళరు. అండ్ ఫుడ్ ట్రాష్లోకి ప్లాస్టిక్ ఇలాంటివి ఏమైనా పడినా కూడా తీసుకెళ్లరు అనమాట, విచ్ ఈజ్ వెరీ గుడ్. అంటే మంచి ఇనిషియేటివ్ అది. కాకపోతే మేము యుఎస్ఏలో ఇలా ఇంత హార్డ్గా ఉండేవి, ఇంత స్ట్రిక్ట్గా ఉండేవి కాదు కదా రూల్స్. అందుకే మాకు ఇక్కడ ఇనీషియల్గా చాలా కష్టమైంది, కానీ ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాము ఈ రూల్స్ అన్నిటికీ కూడా. ఇక్కడ కూడా చాలా డిఫరెన్సెస్ అయితే మాకు తెలుస్తున్నాయి, యుఎస్ఏలో ఎలా ఉండేది అండ్ కెనడాలో ఎలా ఉంది అని చెప్పేసి. ఇఫ్ యూ వాంట్ నేను అదొక వీడియో అయితే డెఫినెట్లీ చేస్తాను. అండ్ ఇంకా డిన్నర్కి వచ్చేసి ఈరోజు చపాతి, బొంబాయి చట్నీ అండ్ బీరకాయ ఫ్రై. పిల్లల కోసం బీరకాయ ఫ్రై. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ 600K ఫ్యామిలీ నౌ. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. నేను కష్టపడతాను, దాంతోపాటు మీ సపోర్ట్ ఉంటేనే నేను ఎంత దూరమైనా వెళ్ళగలను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.